గుడ్ ఈవినింగ్, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాలో వలసదారులకు ట్రంప్ భయం పట్టుకుంది. ఇప్పటికే విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. పూటకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడపుట్టిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నారు ట్రంప్. తాజాగా H1B, L1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పెంచింది. $2,805 నుంచి $2,965 పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే వృత్తి నిపుణులకు ఇచ్చే H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది అమెరికా. వీసా కేటాయింపుల విధి విధానాలను US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పుడు ఉన్నట్లుండిగా ర్యాండమ్ గా H1B వీసాలు జారీ చేయరు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్లు వెల్లడించింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ అదనపు రుసుమును వసూలు చేస్తారు. H1B, L1, O1, P1, TN వీసాల విషయంలో ప్రీమియర్ ఫీజు $2,805 నుంచి $2,965 పెరగనుంది. F1, J1 వంటి వీసాల విషయంలో ఫీజుని $1,965 నుంచి $2,075 పెంచింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు అందించడానికి ఉపయోగిస్తామని USCIS వెల్లడించింది. ఇతర దేశాలతో పాటు భారత్కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఈ ఫీజు ప్రభావం ఉంటుంది. కొద్ది రోజులుగా అమెరికా అనుసరిస్తున్న కఠిన విధానాలతో వలసదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ వెట్టింగ్ దడపుట్టిస్తుంది. దీంతో భారత్లోని అమెరికా ఎంబసీ కీలక సూచనలు చేసింది. అగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలు అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికే ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.